హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? సో నేను పోయినసారి సంక్రాంతికి వచ్చినప్పుడు మా ఊరి దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్లు కొన్ని కొమ్మలు తీసుకొచ్చేసి మా తోటలో అక్కడక్కడ జస్ట్ స్టెమ్ తీసుకొచ్చి కొమ్మ తీసుకొచ్చి అలా పెట్టారు అంతే. సో ఇది ఇలా ఎగురులు రావడం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఒక 1 feet తెచ్చాను, అవి అంతగా రాలేదు. నెక్స్ట్ డే వెళ్ళేసి ఏది బెటర్ వస్తే అది మంచిది, నెక్స్ట్ టైం ట్రై చేద్దామనేసి 3 feet 4 feet తీసుకున్నాను. గూగుల్లో సెర్చ్ చేస్తే బెస్ట్ అనేది 3 feet అని చెప్పింది. సో అందుకే నేను ఇవి తీసుకొచ్చి, ఇది చూడండి మీరు మొదలు ఇది తీసుకొచ్చి ఇట్లా నాటాను. అవి చూడండి ఆల్మోస్ట్ 1 feet స్టెమ్స్ అయితే వస్తున్నాయి. అసలు ఇది ఏంటి అంటే దీని పేరు గ్లిరిసీడియా. సో గ్లిరిసీడియా అనేది మనకి చాలామంది రైతులకు తెలియదు. కొన్ని చోట్ల రోడ్ వెంబట అలా ఉంటాయి, బట్ దాని వాల్యూ అనేది మనకు తెలియదు. మీరు చూసినట్టయితే ఎక్కడన్నా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినా, సో ఫారిన్ కంట్రీస్లో చాలామంది పెంచుతున్నారు. ప్లస్ నాకు ఎక్కువ దొరికిన కర్ణాటక అండ్ తమిళనాడులో రైతులు పెంచుతున్నారు. ఈ మొక్క యొక్క మెయిన్ మనం పెంచడానికి కారణం ఏంటంటే ఇది మంచి నైట్రోజన్ ఫిక్సేషన్ అనమాట. సో వేర్ల ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ ఇస్తుంది. ప్లస్ దీనికి మనం మండలు పెరుగుతాయి కదా. సో ఇది ఎండాకాలంలో ఇట్లా వస్తుందంటే వర్షాకాలంలో ఇంకా బాగా పెరుగుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం మండ ఈ చెల్లు ఉంటుంది కదా, ఇది ఒక 4-5 feet రాంగ్లోనే దీన్ని కట్ చేసి మనకి ఏ అయితే మెయిన్ పంటలు ఉంటాయో వాటి మొదట్లో వేసామనుకోండి, దీని ఆకుల్లో ఉంటుంది నత్రజని, తర్వాత వీటి కొమ్మల్లో కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మంచి ఆర్గానిక్ కార్బన్ తయారవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. సో మనం సింపుల్గా చెప్పాలంటే మన పొలంలో మనమే యూరియా తయారు చేసుకుంటున్నాం. సో దీన్ని ఏం చేయలేదు, జస్ట్ కట్ చేసి ఎవ్రీ 4 months 5 months ఒకసారి కట్ చేసేసి మన మెయిన్ మొక్కలు ఏవైతే ఉన్నాయో పంటలో, కొబ్బరి కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ, ఏ పంట అయినా, మామిడి కానీ, ఏదైనా కానీ దానికి మనం మొదట్లో వేసినట్లయితే అది 1 monthకి కుళ్ళిపోయి మంచి ఎరువు అవుతుంది అనమాట. మంచి ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది. సో అప్పుడేమవుతుంది, మన మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. సో నేను ఇప్పుడు ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఫస్ట్ ఇత్తులు తర్వాత మొక్కలు ఎక్కడ దొరుకుతాయని నేను ఎంక్వైరీ చేశాను, బట్ ఎక్కడ దొరకలేదు. లక్కీకి ఏంటంటే మా ఊర్లో నాకు తెలిసి ఎప్పుడో ఎవరో కొంతమంది ఇచ్చి ఉంటారు నర్సరీలలో, గవర్నమెంట్ నర్సరీలలో. అవి తెలియక ఎక్కడో అక్కడ పడేసి ఉంటే అట్లా పెరుగుతూ ఉన్నాయి. అలా నాకు మా ఊర్లో కనపడ్డాయి. అసలు ఇది గ్లిరిసీడియా కాదనేసి కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగాను. తర్వాత తెలిసిందే కదా, మన ChatGPTకి ఇస్తే అది చెప్పింది దీని పరిస్థితి ఏందనేసి. మీకు ఎవరికైనా తెలియకపోతే ChatGPTని అడగను ఒకసారి, వాట్ ఈస్ గ్లిరిసీడియా అనేది, ఉపయోగాలని తెలుసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక 4-5 feet స్టెమ్స్ తీసుకొని వచ్చి ఇంకెక్కడైతే నాకు అవసరమో సో దాని దగ్గర ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మొక్క మీకు ఆల్రెడీ తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి, ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వడానికి. తెలియకపోతే అసలు ఈ మొక్క గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా తక్కువ చెప్పాను టెక్నికల్గా. మీరు గూగుల్ కానీ ChatGPT కానీ అడిగితే సో ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు గ్రో చేయడం చూశాను యూట్యూబ్లో వీడియోస్. మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. తెలిసినా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉండరు. సో నేను ట్రై చేస్తున్నా, లెట్స్ సీ అది ఏ విధమైన ఫలితాలను ఇస్తాను అనేసి. సో నేను ప్రస్తుతానికి మా 5 layer మాల్లో అక్కడక్కడ కొన్ని చెట్లు వేసాను అనమాట. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇవి ఎలా ఉన్నాయి. వర్షాకాలం బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మనం 4 monthsకి ఒకసారి చాప్ చేసుకొని ప్రధాన పంటల మొదట్లో వేస్తే కుళ్ళిపోయి ఎరువు అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.